మిశ్రమావర్తిత దశాంశాన్ని అకర్ణీయ సంఖ్య p/q రూపంలోకి మార్చటం. పదిహేను 7.32 బార్ అనే దశాంశాన్ని తీసుకుందాం. ఈ 15.732 బార్ ఉంది. దీన్ని ఏ విధంగా రాసుకోవచ్చు అంటే 15.7 ఈ 32 ఆవర్తన భాగం కాబట్టి 32 ఇలా 32 డాష్ డాష్గా రాసుకోవచ్చు. ఇందులో 32 అనేది బార్ కింద ఉంది కాబట్టి వ్యవధి 32. ఈ వ్యవధిలో 2 అంకెలు ఉన్నాయి కాబట్టి అవధి 2. దీన్ని భిన్న రూపంలో అనగా p/q రూపంలో అనగా అకర్ణీయ సంఖ్య రూపంలో ఈ విధంగా రాసుకొని చూద్దాం. ఇప్పుడు ఇది దశాంశ బిందువు లేదనుకున్నట్లయితే, అదేవిధంగా ఈ బార్ లేదనుకున్నట్లయితే మనకి ఏ విధంగా కనబడుతుంది? 1 5 7 3 2 మైనస్ ఈ బార్ వరకు మనం డివైడ్ చేసుకున్నట్లయితే ఈ బార్ కింద ఉన్న సంఖ్యలో లెఫ్ట్ సైడ్ ఏవైతే ఉందో అంటే ఇక్కడ ఎంత 157 ఉంది. ఈ 157ను మనం తీసేయాలి. అంటే బార్ లేని సంఖ్యలు ఏవైతే ఉన్నాయో ఈ బార్ 3కు 2 ఉంది. ఇవి కాకుండా మిగిలిన సంఖ్యలు ఎడమ వైపు ఉన్న మిగిలిన సంఖ్యల్ని మనం ఈ మొత్తంలోకి తీసేయాలి. హారంలో బై ఇక్కడ డెసిమల్ పాయింట్ అంటే దశాంశ భాగాన్ని మనం పరిశీలించినట్లయితే బార్ కింద 2 అంకెలు ఉన్నాయి కాబట్టి 2 9లు. విడిగా ఒక అంకె ఉంది కాబట్టి 1 0, కుడివైపు 1 0 ఈ విధంగా రాసుకోవాలి మనం. ఈ విధంగా రాసుకున్న తర్వాత ఈ మైనస్ తీసివేత చేసినట్లయితే మనకు ఒక భిన్నం వస్తుంది. దీన్ని మనం కనిష్ట రూపంలో మార్చుకోవాలి. ఇదే మనకు p/q రూపంలో వచ్చే జవాబు అన్నమాట. ఛానల్కి తప్పక సబ్స్క్రైబ్ అవ్వండి.